కొండలరావు, విజయవాడ. అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు దారుణమని మండిపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇప్పుడు వచ్చిన 11 స్థానాలు కూడా దక్కువ అంటున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజధాని అమరావతి పైన వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి డిబేట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. నిన్న జరిగినటువంటి వ్యాఖ్యలపైన వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది, ఏమంటారు? ఇప్పుడు అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారండి? ఆ మాటలేందండి, తప్పు కదండి. బ్రహ్మాండ రాజధాని అమరావతి ఈరోజు దేశంలోనే మంచి రాజధాని ఏదంటే అమరావతి తయారవుతుందని చెప్పి మోడీ గారు ఆశీర్వాదాలతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే ఈరోజు ఆ సాక్షికి సంబంధించినటువంటి విశ్లేషకులు అది వ్యభిచార రాజధాని అనడం, ఆడ వ్యభిచారం ఎక్కువ జరుగుతుందనడం నిజంగా అసహ్యం, సిగ్గు పడాల్సినటువంటి పరిస్థితి. ఆడవాళ్ళని ఈ విధంగా కించపరిచేటువంటి రాజకీయ పార్టీ, రాజకీయ పత్రిక ఉంటుంది సాక్షి పేపర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే పిచ్చి ఎక్కువైపోయింది, మదం పట్టిపోయింది. మదం పట్టి మదం మాట మాట్లాడుతున్నారు. మీ మదాన్ని అంచే రోజు దగ్గరలో ఉంది, అంత తేలికేం కాదు. ఎందుకంటే మేము గెలిచాం, ప్రజల ఆశీర్వాదంతో గెలిచాం. మీరు మహిళల పట్ల ఈరోజు ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అదేమో దౌర్జన్యం చేస్తున్నామంట. మేము దౌర్జన్యం చేసేది? మీరు మాట్లాడడం బాగా మాట్లాడుతున్నారా? మీ నోట్లో అర్థం కావట్లే. మేము బూతులు మాట్లాడి చాలా బూతులు మాట్లాడతాం. మాకు ఒక క్రమశిక్షణ గల పార్టీలో పనిచేస్తాం కాబట్టి మాట్లాడలేకున్నాం. కాబట్టి అరెస్టులే కాదు, ఇంకా కూడా జరగాలి. ఇంకా మీకు తుత్తర తీరాలి. ఇంకేం అవలా, మీకు ఇంకా ఉంది, తుత్తర తీరుస్తారు. ప్రజలు కూడా హర్షిస్తారు. ప్రజలు అయ్యో పాపని జారి పడరు మీ పట్ల అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి వైసీపీ అంటారు. సార్ రెడ్ బుక్ ఏముంది సార్? మీరు అవినీతి చేశారు, మీరు అన్యాయం చేశారు. దానిపై చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు గతంలోలాగా రాజారెడ్డి రాజ్యాంగం నడవటంలే. కాబట్టి రెడ్ బుక్ అవన్నీ కాదు నాయన. మీరు చేసిన అవినీతి అక్రమాలు, మీరు కూడబట్టిన కోట్ల రుణాల డబ్బులన్నీ కూడా బయట చేస్తుంది గవర్నమెంట్. అన్నీ చట్ట ప్రకారం తప్ప చట్ట వ్యతిరేకంగా మీలాగా తెలుగుదేశం పార్టీ చేయదు. ఇంకా కూడా చాలామంది ఉన్నారు. అయ్యగారులు అందరూ కూడా బయటకు వస్తారు. మీ నోటి తుత్తర, మీ నోటి దురద అన్నీ కూడా టీచరు త్వరలో ఉందని చెప్పి తెలియజేస్తాం. ఏడాది గడిచింది కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఏడాదిలో అభివృద్ధి జరగలేదు. ప్రత్యేకించి ఏదైతే పథకాలు ఎవరికి అందలేదని చెప్పి వెన్నుపోటు దినాన్ని కూడా వైసీపీ నిర్వహించింది. ఏం చెప్పబోతున్నారు? గూడూరులో అభివృద్ధి జరిగిందంటారా? గూడూరులో దాదాపు 3,000 కోట్లతో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అంతెందుకండి, వదిలేయండి. మీరు ప్రెస్ మీడియా మిత్రులు కదా. ఆర్ఎన్బి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి గతంలో? ఈరోజు రోడ్లు ఎట్లున్నాయి? ఎవరు చేశారు? జగన్మోహన్ చేశాడా? సాక్షి పేపర్ చేశారా? చెప్పండి. ఈరోజు విలేజ్లో రిలేటెడ్ రోడ్స్ వేస్తున్నాం ఎన్ఆర్ఐఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. ఆ గతంలో మీరు చేశారా? ఒక్క వర్క్ అన్న మీ జీవితంలో మీరు చేశారని తెలియజేస్తున్నాం. అలాగే పెన్షన్లు పెంచాం, 1000 రూపాయలు మీరు పెంచారా? సిలిండర్లు ఇచ్చాం, గ్యాస్ సిలిండర్ 3 ఉచితంగా ఇస్తున్నాం, మీరు చేస్తున్నారా? రేపు 14వ తేదీ నుండి తల్లికి వందనం వేస్తున్నాం. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఆ యొక్క ఖాతాలో వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి ప్రతి ఒక్కరికి మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యానికి అలా చేస్తున్నాం. ఏం చేయాలి? ఆర్ఎన్బి కానివ్వండి, అలాగే ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రతి చెరువు కూడా ఈరోజు రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నా. ఏం చేయలేదు చెప్పండి. మీరు ఏం చేయలేదని మీరు మాట్లాడుతూ అర్థం కావట్లా. మీకు ఇక జీవితంలో మీకు 11 వచ్చే మొన్న, అది కూడా రాకుండా కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అయ్యో పామని మేము అనడంలే. మీకు ఇంకా జరగాల, శాసి జరగాలంటే మీరు చేసినటువంటి కార్యక్రమాలు, మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పి తెలియజేస్తున్నా. బ్రహ్మాండంగా నెంబర్ 1 స్టేట్గా ఈ రాష్ట్రం ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీలో వేల కొలది అభివృద్ధి కార్యక్రమం జరిగాయని చేసేదాని నిదర్శనం. రేపు నుంచి శిలాపలకాలు వేస్తున్నాం. శిలాపలకాలతో చూసుకొని పోయి మేము చేస్తున్నాం లేదు. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే అమరావతి రాజధాని పైన ఎవరైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలపైన ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చేపడుతుందని చెప్పి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా కూడా ఏదైతే గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఖచ్చితంగా బయట పెడతామని మాత్రం టీడీపీ నేతలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99.